కొంతమంది ఓవర్ యాక్షన్ ఎలా ఉంటుందంటే అండి, ఇంకా మనం అంటే చాలా ఇష్టమైనట్టు, మన కోసం వాళ్ళు సర్వస్వం ఇచ్చేస్తున్నట్టు చాలా యాక్ట్ చేసేస్తూ ఉంటారనమాట. ఆ యాక్టింగ్ ఎలా ఉంటుందంటే, అయ్యో ఇప్పుడు దాకా వాళ్ళని మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నామా అని అనిపించేలాగా వాళ్ళ యాక్షన్ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, అలాంటివన్నీ నమ్మేస్తాం. చాలామంది అలాంటివన్నీ నమ్మేస్తుంటారు. ఆ పై పై మెరుగులు చూసి పై పై యాక్టింగ్లు చేసి పడిపోయి మోసపోయిన వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అయితే మరి దేవుడు, మనమైతే పై పై విషయాలు చూసి ఇదవుతాం, కానీ దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా ఈరోజు వాక్యంలో? యెహోవా నాకు నేను హృదయములను పరిశోధించువాడను. ఒకవేళ నువ్వు వాళ్ళ హృదయంలో ఏముండదో చూడలేకపోవచ్చు, కానీ దేవాది దేవుడు ఆ వారి హృదయమైనా నీ హృదయమైనా హృదయాలను పరిశోధించే దేవుడు. నీ హృదయంలో నిజంగా ప్రేమ ఉందా, నిజంగా దేవుడు అంటే నమ్మిక ఉందా, లేక నిజంగా అవతల వాళ్ళని ప్రేమిస్తున్నావా లేదా, నీ హృదయాంతరంగాలను పరిశీలించే దేవుడు. కాబట్టి జాగ్రత్త. ఒకవేళ నువ్వు అలాంటి స్టేజ్లో లేకపోతే పర్లేదు, అలాంటి వారిని జాగ్రత్తగా గుర్తించి మరి ప్రార్థన పూర్వకంగా వారితో నడుచుకో. అలాంటి జ్ఞానము దేవునికి అనుగ్రహించును గాక. ఆమేన్.